హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో పల్లీ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఈ పల్లీ పకోడీ అన్నది క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఈ వీడియో చూసి చిన్నపిల్లలైనా వంట రాని వాళ్ళైనా ఈ పకోడీ చేసేయగలరు. చాలా బాగుంటుందన్నమాట. మరి ఈ పల్లీ పకోడీ ఎలా చేయాలో ఏంటో అన్నది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను యాడ్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ మనం పకోడీ చేసేటప్పుడు ఎలాగూ ఫ్రై చేస్తాం కాబట్టి కాస్త క్రిస్పీనెస్ కోసం ఒక 5 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని వేసుకున్నాక చేతిలోకి ఇలా నీళ్ళని వేసుకొని ఈ పిండిని అన్నది కలుపుకోవాలన్నమాట. మనం వాటర్ ఒకేసారి వేయకుండా పిండి కలుపుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. ఈ పిండి అన్నది కొంచెం గట్టిగానే ఉండాలి, లూజుగా ఉండకూడదు. పకోడీ కోసం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఉండాలి. ఇదిగోండి 1/2 కప్పు వాటర్ తీసుకుంటే అవి మిగిలాయి అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఫ్లేమ్ అన్నది మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఈ పకోడీలను ఇప్పుడు మనం చేత్తో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పకోడీలు అన్నది ఒకే దగ్గర ముద్దలా వేయకూడదు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే పల్లీలు అన్నవి విడివిడిగా వస్తుంది పల్లీ పకోడీ అన్నది. ఇలాగే అన్నింటినీ వేసుకొని వీటిని వేసిన వెంటనే కాకుండా 1-2 నిమిషాలు పోయిన తర్వాత టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే ప్రాసెస్లో పకోడీలన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి మంచి కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇక్కడ. అలాగే టేస్ట్ కోసం గుప్పెడంత కరివేపాకుని కూడా ఇలా ఫ్రై చేసుకొని కరివేపాకు అన్నది చిట్పట్లాడాక ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ కరివేపాకును కూడా మనం పల్లి పకోడీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో మిక్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఆ వీడియో క్లిప్పు మిస్ అయింది. మీరు పకోడీ చేసుకునేటప్పుడు కరివేపాకు అన్నది పకోడీలో మిక్స్ చేసుకోవాలి. ఈ పకోడీ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మనకి సాయంత్రం టైంలో స్నాక్గాను లేదంటే పిల్లలకి స్నాక్గా పెట్టవచ్చు. ఇంత సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో మీరు ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే డెఫినెట్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అంతవరకు బాయ్.